ఇక నీట్ ఎగ్జామ్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నీట్ ను రద్దు చేయాలంటూ ఎన్ఎస్యుఐ పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించింది. ఇటు తెలంగాణ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించింది మహిళా కాంగ్రెస్. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నీట్ ను వెంటనే రద్దు చేయాలంటూ ఇటు బీఆర్ఎస్ సైతం డిమాండ్ చేస్తోంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీక్ అయిందంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు విద్యార్థి సంఘం నేతలు. నీట్ స్కామ్ పై ఈడీతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నీట్ స్కామ్ పై నిరసనలు, అలానే విద్యార్థి సంఘాల ముట్టడ్లు, వీటన్నింటిపై మరింత సమాచారం విద్యాసాగర్ అందిస్తారు. లైవ్ ద్వారా విద్యాసాగర్. నీట్ ప్రకంపనలు దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. ఒక పక్క సుప్రీంకోర్టులో న్యాయ విచారణ జరుగుతుంది, మరో పక్క సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాయి. మరో పక్క ప్రతిపక్షాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూనే కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా పెద్ద ఎత్తున అటు ఢిల్లీలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు తొలి రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ప్రధాని మోడీ పార్లమెంట్లో సమాధానం చెప్పాలి, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం సంసద్ భవన్ ముట్టడికి యత్నించింది. దీంతో అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. అదేవిధంగా పలు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీ పరీక్ష కారణంగా పెద్ద ఎత్తున విద్యార్థులు నష్టపోయారు. ఈ పేపర్ లీకేజీ ఒక స్కామ్, దాంట్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరపాలి, కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తిగా బాధ్యత వహించాలన్నది విపక్షాల యొక్క ప్రధాన డిమాండ్. ఇక తెలంగాణలో కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరగా వారిని గాంధీ భవన్ వద్దే పోలీసులు అడ్డుకోవడంతో కొంత తోపులాట, అదేవిధంగా వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు న్యాయం చేయాలి, నీట్ పరీక్షను రద్దు చేయాలి, పూర్తిగా మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించి మెడికల్ ఎంట్రన్స్లో విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజ్ జరిగింది, దీని మీద ఒక సమగ్రమైన విచారణ అవసరం అంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యానించగా సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ దాఖలైంది. ఈడీ విచారణ, దీన్ని ఈడీ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఇవాళ కొత్తగా ఒక పిటిషన్ దాఖలైంది. ఎందుకంటే ఈడీ జోక్యం ఎందుకు అవసరం అంటే ఇక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. నీట్ పేపర్ లీకేజీ విషయంలో పెద్ద ఎత్తున పేపర్కు ఎవరైతే బయటికి తీసుకొచ్చారని చెప్తున్నారో వారంతా కూడా విద్యార్థుల నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు తీసుకొని పేపర్ లీకేజ్ చేసి ఒక స్కామ్కి పాల్పడ్డారు. ఇలాంటి విషయంలో ఆర్థిక లావాదేవీలు కూడా ఈ స్కామ్లో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈడీ జోక్యం అవసరము, డెఫినెట్గా ఈడీ కేసు కూడా నమోదు చేసి దానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాలంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ అయితే దాఖలైంది. దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పటికే ఇటు సిబిఐ ఒక జనరల్ కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. మరొక స్పెషల్ కమిటీ టాస్క్ ఫోర్స్ కూడా కమిటీని కూడా ఇప్పటికే దీని మీద ఎన్టీఏ వేసిన నేపథ్యంలో ఎన్టీఏను కూడా రద్దు చేయాలంటూ కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ఏదైతే మెడికల్ ఎంట్రన్స్లకు సంబంధించి రాష్ట్రాలే స్వయంగా ఎగ్జామ్ను నిర్వహించుకున్నాయో ఇప్పుడు కూడా అదే తరహాలో రాష్ట్రాలకే బాధ్యత అప్పగించాలి. ఏదైతే దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామ్ నిర్వహించాలన్న ఉద్దేశంతో నీట్ని ఏర్పాటు చేశారో అది కాస్త విఫలమైంది, అక్రమాలకు దారి తీస్తుంది. డెఫినెట్గా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాడుకోవడం ఇదంతా. కాబట్టి రాష్ట్రాలకే మళ్ళీ బాధ్యత అప్పగించాలి, రాష్ట్రాలే వారి ఆ రాష్ట్రాల్లో విడిగా మెడికల్ ఎంట్రన్స్లకు సంబంధించి ఎగ్జామ్ పెట్టుకునే స్వేచ్ఛనివ్వాలి. ఇందుకు సంబంధించి ఏదైతే విపక్షకు సంబంధించినటువంటి పార్టీలు ఆ రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ డిమాండ్ చేయాలనేది కూడా పెద్ద ఎత్తున విపక్షాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్.